ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు. ఆదికాండంలో అబ్రాహామును దేవుడు పిలిచిన విధానం మనం చూసాం కదా. ఈనాడు కూడా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ప్రభు పిలుస్తున్నాడు. మనం ఏం చేయాలి? అసలు ఆ పిలుపు మనకు వినబడుతుందా? వినిపించుకుంటున్నామా అనేది మొదటి ప్రశ్న. ప్రభు ఒకసారి కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు అని కొందరి గురించి చెప్పిన మాటలు మనకి జ్ఞాపకానికి వస్తాయి. మనకు సరే వినబడింది, వాక్యం చదువుకున్నాం, అప్పుడు మనమేమి చేయాలి? దేవునికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికి లోబడాలి. దేవుని యొద్దకు పరుగెత్తుకొని రావాలి. నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఎలా వెళ్ళాలి? మనం ఇష్టపడే మన అలవాట్లు, మన లోకాశలు, దేవునికి ఇష్టం లేనివన్నీ విడిచిపెట్టి ప్రభు వద్దకు పరుగెత్తాలి. చెడు స్నేహాలు తీసివేయాలి. తర్వాత వచనాల్లో 29:30లో ప్రభు అయిన యేసు తాను తండ్రిని ఎవరికి ఎలా వెల్లడి చేస్తాడో చెప్తున్నాడు. తమ భారాలను, ముఖ్యంగా తమ పాపాల బరువును మోస్తూ ఆయన దగ్గరికి వచ్చిన వారికి, ఆయనతో సహవాసం చేసేందుకు ఇష్టపడిన వారికి ఆయన ఉపదేశాన్ని వినయంగా దీన మనస్సుతో అంగీకరించి నేర్చుకోవాలని ఆశించిన వారికి ప్రభువు తన తండ్రి అయిన దేవుని వెల్లడి చేస్తాడు. కేవలం ఇలాంటి వారు మాత్రమే ఏకైక సత్యదేవుణ్ణి తెలుసుకోగలరు. ఆయన అలాంటి వారికి చేసిన వాగ్దానం ఏమిటి? విశ్రాంతి. అంటే సొంత ప్రయత్నాల నుంచి, వ్యర్థంగా వెతుకులాడడం నుంచి, నిరాశతో మగ్గిపోవడం నుంచి, పాపం నుండి, శూన్య జీవితం నుంచి విశ్రాంతి. ఇది కష్టాల నుంచి విశ్రాంతి కాదు, కష్టాల్లో విశ్రాంతి. అంటే ఇరుకులో విశాలత. దావీదు పలికినట్టు, గాఢాంధకారపు లోయల్లో ఏ అపాయమునకు భయపడని ధన్యత. ఇటువంటి ధన్యతను ఎవరు కోరుకోరు? మరెందుకు ఆలస్యం? దేవుని యొద్దకు పరిగిడి వెళ్దాం. శ్రమల నుండి, బాధల నుండి, సమస్యల నుండి విశ్రాంతి పొందుదాం. దేవునికి స్తోత్రం. ఆమేన్.